తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు సంబంధించి 4 వారాల్లో షెడ్యూల్ జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాల వాదనలు, ఆధారాల సమర్పణ, వ్యక్తిగత విచారణ తదితరాలను సంబంధించిన వివరాలను సదరు షెడ్యూల్లో ఉండాలని నిర్దేశించింది. ఇందుకు అనుగుణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ముందట ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇక షెడ్యూల్ను ఖరారు చేసి సదరు వివరాలను హైకోర్టు రిజిస్ట్రార్కు తెలియజేయాలని, వీటికి సంబంధించి 4 వారాల్లో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే సుమోటోగా ఈ కేసుల విచారణ తిరిగి మొదలు పెడతామని, తగిన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. స్పీకర్ పదవికి ఉన్న గౌరవం, రాజ్యాంగబద్ధమైన హోదాను తగ్గించకుండా 3వ ప్రతివాది అయిన తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయడం సముచితమని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. శాసనసభ పదవీ కాలం పూర్తయ్యే వరకు అంటే 5 ఏళ్ల పాటు స్పీకర్ వేచి ఉండవచ్చని, అప్పటి వరకు న్యాయస్థానం తన చేతులను కట్టేసుకుని ఉండాలని చెప్పడం సరికాదని, అటువంటి వైఖరి ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగానికి వ్యతిరేకమని తేల్చి చెప్పింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ నైతిక సూత్రాలకు కట్టుబడి ఉండాలని, ఇక ఆ పదవిలో ఉన్న వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదని, అంటే ఎంతకాలం ఆగాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది అని వ్యాఖ్యానించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేసీ వివేకానంద, ఇక బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరు తేదీల్లో హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టి ఆగస్టు 10న తీర్పు రిజర్వ్ చేసి తుది తీర్పు వెలువరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి 3 ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ దాఖలైనటువంటి పిటిషన్లకు సంబంధించి నిన్న తెలంగాణ హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అనర్హతపై విచారణకు సంబంధించి 4 వారాల్లో షెడ్యూల్ జారీ చేయాలంటూ కూడా అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇరు వర్గాల వాదనలు, ఆధారాల సమర్పణ, వ్యక్తిగత విచారణ సంబంధించినటువంటి వివరాలు షెడ్యూల్లో ఉంచాలంటూ కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం మనకు కనపడుతుంది. మరోవైపు ఈ స్పీకర్ ఇప్పటి వరకు బీఆర్ఎస్ కంప్లైంట్ చేసినటువంటి అంశాన్ని స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా దీనిపైన మరోసారి సుమోటోగా కేసును తీసుకొని విచారణ జరుపుతామనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే మరొక పార్టీలో చేరి అదే ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయడం కూడా రాజ్యాంగబద్ధంగా సరైనటువంటి అంశం కాదు. కాబట్టి మేము నేరుగా అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు ఇస్తున్నాము. స్పీకర్ యొక్క ఉన్నతిని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో కాదనేటువంటి అంశాన్ని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకంటే ఒక పార్టీ నుంచి మరో పార్టీలో వాళ్ళు గెలిచి మరో పార్టీలో చేరారు కాబట్టి 3ని కూడా అనర్హత వేటు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఫిరాయింపుల చట్ట ప్రకారం కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని పిటిషనర్లు చెప్పారు. కాబట్టి మరి 4 వారాల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.